500 పెన్షన్ కొరకు అత్తను భుజాల మీద మోసుకుపోయిన కోడలు కండ్లల్ల నీళ్లు తిరిగే సంఘటన ఇది. ఈ నడుస్తున్న దునియాల మనుషుల ప్రాణాల కన్నా ముసలోళ్ళ బాధల కన్నా పైసలే ఎక్కువైనాయా అనిపించక మానదు. అసలు ఈ కథ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఒక గిరిజన పల్లెటూరులో ఒక హృదయాన్ని పిండేసే ఘోర వెలుగు చూసింది. గింతే కదా అని మనం నవ్వుకుంటూ ఖర్చు పెట్టే 500 ముసలవ్వ పెన్షన్ కోసం ఆమె కోడలు పడ్డ కష్టం చూస్తే ఎవ్వరికైనా గుండె తరుక్కుపోతుంది. 90 ఏళ్ల ముసలి అత్త నడవలేని స్థితిలో ఉన్న అత్తను అంటే 5 కిలోమీటర్ల దూరం ఎండనక వాననక కోడలు తన భుజాల మీద మోసుకుంటూ నడిచింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ కోడలు అలా మోసింది? ఆ కోడలు సుఖ్మనియా ఆమె పేరు. ఏడుస్తూ ఏం చెప్పిందంటే సొంత ఊర్లోనే ప్రతి నెల ఆఫీసర్లు వచ్చి అత్త చేతిలో 500 వృద్ధాప్య పెన్షన్ పెట్టేటోళ్ళట. దాంతోటే మా బతుకు సాగేది. కానీ ఈ నడుమ బ్యాంకోళ్ళు కేవైసీ ప్రాసెసింగ్ అంటూ ఏదో పంచాయతీ పెట్టిండ్రు. 3 నెలల సంధి పెన్షన్ రాక ఆగిపోయింది. ఇంట్లో ఒక్క రూపాయి లేదు. తిండికి తిప్పలైతాంది. చివరికి గత్యంతరం లేక ఆకలి తట్టుకోలేక ఆ 90 ఏండ్ల ముసలి ప్రాణాన్ని తన భుజాల మీద వేసుకుని 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ బ్యాంకు దాకా పోయింది ఆ కోడలు. బ్యాంకెళ్ళి అక్కడోళ్ళతోని కొట్లాడి కేవైసీ పూర్తి చేయించుకుని ఆ పెన్షన్ పైసలు తెచ్చుకుంది. ఒక్క 500 కోసం ఈ కాలంలో కూడా ఒక నిరుపేద కుటుంబం ఇంతలా అరిగోసపడాలా? డిజిటల్ దునియా అంటూ ఉదరగొడుతున్న పెద్ద మనుషులకు గీ పేదోళ్ళ కష్టాలు ఎప్పుడు కనిపిస్తాయో మరి. గిసువంటి మస్తు ముచ్చట్లు వినాలంటే జర సమయం వెచ్చించి చూస్తూనే ఉండురి స్వతంత్ర.